ప్రస్తుతం ఓ రకంగా ఒక టెంపో నడుస్తోంది, అలా వెళ్ళిపోతుంది అంతే కాలం. కంట్రోల్ తప్పుతున్నారా వైసీపీ నాయకులు ఇలాంటి దాడులు చూసినప్పుడు? నేను చెప్తుంది అదే, ఇది ఒకటే ఘటన కదా. రెండోది ఏంటంటే కంట్రోల్ తప్పడం అంటే మొత్తం ఇప్పుడు నిన్న ఉద్యమం జరిగింది, వెళ్ళి సొక్కాలు పట్టుకుంటే అధికారులు కంట్రోల్ తప్పడం అంటారు. కంట్రోల్ తప్పుతున్నది ఇప్పుడు అధికార పక్షం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కంట్రోల్ తప్పారు కాబట్టి వాళ్ళు దించేశారు. ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ తప్పుతుంటే దాన్ని సరిచేయడం మానేసేసి కేవలం ఇప్పుడు కూడా ప్రతిపక్షాన్నే టార్గెట్ చేసుకొస్తున్నాడు. తప్పదు, ఆయన అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం. పాయింట్ అలా ఏంటంటే ఆయన్ని తటస్థులు నమ్మారు, తటస్థులు ఓట్లేశారు. ఈ తటస్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయమని చెప్పలే ఆయన్ని. తప్పు ఎక్కడ జరిగినా స్పందిస్తాడని, తప్పు ఏం జరిగినా జోక్యం చేసుకుంటాడని. ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా ఈయన మీద అసంతృప్తితో లేరు, కానీ అసంతృప్తి క్రమంగా పెరుగుతుంది, వస్తుంది, ఆరంభమైంది ఇప్పటికే. ఎందుకంటే ఇట్లాంటి వాటికి స్పందిస్తాడా, వీటికి స్పందించడా? ఇప్పుడు 5 నెలల బాలిక మీద అత్యాచారాలు లేకపోతే మహిళల మీద అత్యాచారం జరగట్లేదా? మిస్సింగ్ కేసులు ఎన్ని నమోదవుతున్నాయి? ఏడాది రికార్డు తీయండి. ఇప్పుడు ఎన్ని నమోదైనాయి? మరి వాటిట్లో ఎందుకు స్పందించలేదు? అంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా స్పందిస్తాం, ఇంకొకళ్ళు అంటే సెలెక్టివ్ యాజిటేషన్, సెలెక్ట్